అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఈరోజైతే నేను మన స్టూడియోకి అనంతపురం నుంచి మా చెల్లిని భారతినైతే తీసుకొచ్చాను. మరి మా చెల్లయితే వచ్చిందంటే మామూలుగా ఉండకూడదు గదా! మరి నాకు చెల్లంటే ఎట్లుంటది చెప్పండి? ఓ రేంజ్‌లో ఉంటది. మంచి మంచి పాటలైతే పాడినిపిస్తా అక్క. ఈరోజు జూడు మస్తు ఎంజాయ్ చేస్తావు నువ్వైతే అని అంటూ ఉంది. మరసలు మా చెల్లి కథేంటి? అసలు ఎట్లా ఈ పాటల పిచ్చి అనేది మొదలయింది? అసలు ఈ పాటలు అంత ఇష్టంగా పాడడం అనేది ఎప్పటినుంచి మొదలుపెట్టింది? అయన్నీ తెలియాలంటే మరి మా చెల్లితో మాట్లాడేయాలి. ఎలా ఉన్నావురా చెల్లి? బాగున్నావా? బాగున్నానక్క. మీరు బాగున్నారా? ఇగో ఇట్లున్నా. మస్తున్నా. ఇగ నువ్వొచ్చావు గదా! ఇంకా అసలు ఫుల్లు ఆనందం ఇంకా ఎక్కువైపోతూ ఉంది. అవునక్క. హ్మ్. నీకు గూడా అట్లానే ఉందయితే. చానా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా హ్మ్. ఉందా? అసలు పాటలు పాడడం అనేది ఎప్పటినుంచి మొదలైందిరా? నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి పాడడం మొదలుపెట్టినానక్క పాటలు. హ్మ్. నాకు సాంగ్స్ అంటే చానా ఇష్టం. చదువెంతనో నాకు సాంగ్స్ కూడా అంతే. హ్మ్. అందుకే ఫిఫ్త్ క్లాస్ నుంచి అంటే ఆ స్కూల్లో పాడడము స్టేజ్ మీద. హ్మ్. తర్వాత అక్కడి నుంచి ఎండీఓ ఆఫీస్‌లో పాడడము. హ్మ్. అట్లా పాడడము కొంచెం ఎంకరేజ్ చేసినారు పేరెంట్స్ కూడా. ఆ! హ్మ్. నేర్చుకున్నావా ఎక్కడన్నా సంగీతం మరి? ఎస్‌వి యూనివర్సిటీలో హ్మ్. మ్యూజిక్ కాలేజ్ అక్క. హ్మ్. హ్మ్. ఆడ నేర్చుకున్నాను 1 ఇయరు. ఓకే. అక్కడ కోర్స్ అనేది చేసావు. హ్మ్. హ్మ్. కంప్లీట్ చేసి గురువులెవరు లేరా? సంగీతం అంటే మరి నీకు పాటలంటే ఇష్టం అంటున్నావు గదా! మరి పాటలు ఇంకా బాగా పాడాలంటే ఖచ్చితంగా గురువులుంటే వాళ్ళు ఇంకా మంచి సాధన చేయటానికి, సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అట్లా ఎవరైనా గురువున్నారా? ఎవరి గురువు దగ్గరికన్నా వెళ్లి నువ్వు నేర్చుకోవటం? అహా! అట్లనంతా ఆ! ఏం హ్మ్. లేదక్క. హ్మ్. అక్కడ నేర్చుకున్నాను. తర్వాత ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల హ్మ్. అంత దూరం ఒకతే ఆట పాప రావడం, పోవడం ఇబ్బందిగా ఉంటుంది హ్మ్. అని చెప్పి పేరెంట్స్ కొంచెం ఫోర్స్ చేయడం ద్వారా వదిలేసి ఇక్కడే ఉండి డిగ్రీ రన్ చేస్తన్నాను. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ డిగ్రీ చదువుతున్నావు. హ్మ్. ఆ సంగీతం మీద కోర్స్ చేసేసి మళ్ళీ డిగ్రీ తర్వాత అనేది డిగ్రీ చేస్తూ ఉన్నావు. చేస్తన్నాను. శ్రీవాణి పాటలంటే కాలేజ్ అనంతపూర్. ఎక్కడ? శ్రీవాణి కాలేజ్ అనంతపూర్. ఓకే. శ్రీవాణి కాలేజ్‌లో హ్మ్. చదువుతున్నావనమాట. మరి చిన్నప్పుడు బాగా పాటలు పాడేదాన్ని అంటూ ఉన్నావు గదా! బాగా నువ్వు ఎక్కువ సార్లు పాడిన పాటేది? స్టేజెస్ మీదైనా, స్కూల్‌లో అయినా? ఆడపిల్లనమ్మ పాట పాడతాంటక్క ఫస్ట్ మరి మొదలు స్టేజ్ మీద. పెట్టేద్దాం ఆ పాటతోనే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంగా పుట్టినని అమ్మ జ్యేష్ఠంగా కంటున్నారా, ఏ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడదని తిడుతున్నారా. అంటే ఎక్కువ సార్లు ఈ పాట పాడేదానివా ఫస్ట్ స్కూల్‌లో? ఫిఫ్త్ నుంచి నేనెక్కడ హ్మ్. పోయినా ఫస్ట్‌గా పాడేది ఈ సాంగ్సే అక్క. హ్మ్. ఆడపిల్లనమ్మ అనే పాట. హ్మ్. హ్మ్. ఇంక కొద్దిగా ఏమన్నా హుషారున్న పాటలు పాడాలంటే ఏ పాటలు పాడేదానివి? హుషారుగా అంటే మామూలు మీద, బావల మీద అట్లా ఆ! కామెడీగా పాడుతుంటాము. అవునా? సరే. కామెడీగానే ఓ పాట అందుకో మరి. కోనసీమ కుర్రదాన్ని కొంటె మనసు ఉన్నదాన్ని వాళ్ళు చూపుల వయ్యారంతో మనసేదో చేసిన దాన్ని జాలి పడ్డాడే ఆపై మోజు పడ్డాడే, జాలి పడ్డాడే ఆపై మోజు పడ్డాడే, అందాల చంద్రుడోయమ్మా నా ముద్దుల మేనమావయ్యా, సక్కాని రూపు వాడమ్మా నా మనసే దోచిన వాడమ్మా. ధర్మవరం జాతరకెళ్ళా నా మామ వస్తాడని దేవునికి దండం పెట్టా, నన్నేమను వాడాలని దండం పెట్టాను, పూజలు చేశాను, దండం పెట్టి పూజలు చేసి వెనకే వెనకే తిరిగాను, కలలో నా కన్నె కొడతాడే నా ముద్దుల మేనమావయ్యా, సక్కాని రూపోవాడమ్మా నా మనసే దోసిన వాడమ్మా. హ్మ్. సరదా సరదాగా ఉంది గానీ చాలా పాడింది. ఉన్నారా? మేనమామలున్నారా నీకు? మేనమామ ఉన్నారు. ఎప్పుడన్నా ఆట పట్టించాలంటే ఈ పాటలు పాడుతూ ఉంటావా? పాడతామక్క. హ్మ్. ఏమన్నా అడిగి నీకు కొనిపించకపోయినా, లేకపోతే ఏదైనా అడిగి నీకు తేకపోయినా? హ్మ్. హ్మ్. బాగా ఆడిస్తంటాం, నవ్విస్తంటాం, హ్మ్. ఏడిపిస్తంటాము. అంటే హ్మ్. ఇంక వాళ్ళే కదా మాకి. ఆ!
అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? ఫార్మర్ అక్క అమ్మ నాన్న ఇద్దరు. ఇద్దరు వ్యవసాయమే ఉమ్, చేస్తూ ఉంటారు. అవునక్క. నువ్వు కూడా ఎప్పుడన్నా హెల్ప్ చేస్తూ ఉంటావా ఆ, వెళ్ళి పొలం పనులు పోతుంటాం అవన్నీ అక్క. చేయడం ఉమ్. చూసుకోవడం? నీకు తమ్ముళ్ళు గాని మరి చెల్లెళ్ళు గాని అన్న ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు అక్కోళ్ళు ఉన్నారు. నువ్వే చిన్నా? అందరికంటే నేనే చిన్నదాన్ని. అయితే బాగా గారాబం చేయాలి ఇంట్లో. అసలు ఏది అడిగితే అది ఇట్లా నాకు కావాలంటే కావాలి అంతేనా? అంటే తీపిస్తారు గానీ, మనం కూడా అంత ఫోర్స్ చేయకూడదు కదక్క. ఆ, పేరెంట్స్ వాళ్ళు ఫార్మరు, వాళ్ళు ఎక్కడి నుంచి ఉమ్, తెచ్చిస్తారు. కష్ట కాబట్టి అంత కష్టపడతారు కాబట్టి. అంటే అట్లా స్ట్రెస్ పెట్టమక్క. ఆ, అదే కావాలా, ఇదే కావాలని అడ్జస్ట్ అయిపోతా ఉంటాం. ఓ, ఉన్న దానిలో చక్కగా సర్దుకుపోతూ అంతే. ఉంటారు. హ్మ్. ఇంట్లో బాగా అమ్మా నాన్న ఎక్కువ ఎవరిని ముద్దు చేస్తారు? నిన్నా లేకపోతే నన్నే. నిన్నేనా? ఆ, ఏం ఫోర్స్ చేయమంటుంది గాని కానీ ఇంట్లో ఏది కావాలన్నా గాని అన్ని తెచ్చిస్తారు బాగా. తెచ్చిస్తారు. ఉమ్, హ్మ్. ఇంకా ఇంతవరకు డిగ్రీ చదువుతానంటే కారణం అమ్మ, నాన్నే. ఉమ్. ఇంకా ఇద్దరు అక్కోళ్ళు కూడా ఏం సరిగ్గా చదువుకోలేదు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. ఓ, అక్కలకి ఆ! అయిపోయింది పెళ్లి. అన్న ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఉమ్. నేనే ఇంకా చదువు కొనసాగిస్తూ ఉన్నా. ఆ అన్నకు కానీ లేకపోతే అక్కోళ్ళకి కానీ పాటలంటే ఏమన్నా ఇష్టం ఉండడం, నీలాగే పాడడం ఎవరికన్నా ఉందా మీ ఇంట్లో? మా నాన్న పాడతారు. నాన్న పాడతారా? మా అమ్మ కూడా పాడుతది. ఆహా, ఇద్దరు అది పాడతారు. వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి ఇంక అక్కడి నుంచే నీకు కూడా అలా అలా అవునక్క. ఎవ్వరికి రాంది లాస్ట్ లో చిట్ట చివర ఎవరైతే ఉన్నారో అవునక్క. నీకొచ్చింది అయితే.